తమిళనాడు కేబినెట్ విస్తరణ జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం చేశారు. కొత్తగా నలుగురికి స్టాలిన్ కేబినెట్ లో చోటు దక్కింది. మంత్రిగా సెంథిల్ బాలాజీ ప్రమాణం చేశారు. 2 రోజుల క్రితమే జైలు నుంచి బాలాజీ విడుదలైన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో జైలు పాలయ్యారు సెంథిల్ బాలాజీ. తమిళనాడు సీఎం స్టాలిన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించింది. అయితే కొత్తగా నలుగురికి ఈ కేబినెట్ లో అవకాశం లభించింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో 2 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన సెంథిల్ బాలాజీకి కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో గత ఏడాదిన్నర కాలం నుంచి జైల్లో ఉన్నారు సెంథిల్. కేబినెట్ నుంచి 3కి ఉద్వాసన లభించింది. 6 మంత్రుల శాఖలని మార్చారు సీఎం స్టాలిన్. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే రెడీ అవుతోంది. అందులో భాగంగానే తన కుమారుడికి స్టాలిన్ ప్రమోషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మీరు వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. வி. செந்தில் பாலாஜி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியலமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்புமின்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் உளமாற உறுதிமொழிகிறேன். తమిళనాడు సీఎం స్టాలిన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ కి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించింది. కొత్తగా నలుగురికి ఈ కేబినెట్ లో అవకాశం దక్కింది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో 2 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన సెంథిల్ బాలాజీకి సైతం మంత్రివర్గంలో చోటు లభించింది.